BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అక్షయ తృతీయ ఇంకా 2 days ఉంది అంతే. అక్షయ తృతీయ రోజు ఈ బంగారం కొనడం అనేది ఇన్వెస్ట్మెంట్కి మంచిదే అంటారా? ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ పెరుగుదల అనేది ఎలా ఉంటుందంటారు? అక్షయ తృతీయ రోజు ఏది చేసినా మనకు ప్రాస్పెరిటీ, వెల్త్ క్రియేషన్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంది. అది అక్షరాల 100% కరెక్ట్. మనం జనరల్గా అక్షయ తృతీయకి ఏం చేస్తాం? బంగారం కొంటాం, రైట్? బట్ కొనని వాళ్ళు కూడా కొని అలవాటు చేసుకోవడం వాళ్ళకే మంచిది. ఎందుకంటే లాస్ట్ 10 years బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఎదుగుదల చూస్తే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద ఎదుగుదల చూస్తే దాదాపుగా 15 to 16% కంపౌండింగ్ రిటర్న్ వచ్చింది. సో లాస్ట్ 2015 నుంచి మనం డేటా తీస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రతి అక్షయ తృతీయకి 15 to 16% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చింది. మనం అర్లియర్ కొన్ని వీడియోస్లో చేసాం. ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఇచ్చే రిటర్న్ బంగారంలో ఇవ్వదు అని ఒక అపోహ మనందరికీ ఉంది. బట్ డేటా చూస్తే మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. అక్షయ తృతీయ రోజు మనకు వెల్త్ క్రియేషన్ అవ్వకపోయినా, ఏమంటారు, ప్రాస్పెరిటీ రాకపోయినా, మనం పెట్టిన పెట్టుబడికి మాత్రం మనకు రిటర్న్ వచ్చింది. సో 100% అక్షయ తృతీయ రోజు మనం పెట్టిన పెట్టుబడి, మనం చేస్తున్న యాక్టివిటీస్ వలన మనకు డెఫినెట్గా బెనిఫిట్ వచ్చింది. సో మనం ఎస్ఐపి అనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటారు. నేను మంత్లీ 500 ఇన్వెస్ట్ చేస్తానండి, నాకు ఎంత రిటర్న్ వస్తుంది చేస్తుంది అంటే మనం 100 yearsకి 100 times అవుతుంది. అది మనం క్యాల్కులేట్ చేసాం. ఒక 1000 rupees మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, 12 monthsకి 12,000 చేస్తాం. మీకు 30-40 yearsలో ఒక 100 times అవుతుంది. అంటే 12,000 విల్ బికమ్ ఆల్మోస్ట్ 12 lakhs అని మనం ఒక క్యాల్కులేషన్. ఎందుకు? 15 to 16% కంపౌండింగ్ రిటర్న్ వస్తుంది. ఇదే లాస్ట్ 9-10 years మనం అక్షయ తృతీయ డేటా తీసుకుంటే ఎవరైతే బంగారం ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకు కూడా అంతే రిటర్న్ వస్తుంది. 15-16% కంపౌండింగ్ రిటర్న్ వస్తుంది. సో 9 yearsలో పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్ వచ్చింది. ఇది మనం ఎస్ఐపి రూపంలో కూడా చూడొచ్చు. సో ప్రతి అక్షయ తృతీయకి తులమో, అర్ధ తులమో, 2 తులాల బంగారం కొని పెట్టుకోవడం వలన మంచి లాభాలు ఉన్నాయి. మనం ఈ క్యాల్కులేషన్ ఎందుకు చేసామంటే, ఎంతోమంది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. అక్షయ తృతీయలో కంపల్సరీ బంగారం కొంటారు. ఇది మన ఆచారం, మన పద్ధతి. బట్ కొనిని వాళ్ళు, అంటే అర్లియర్ నేను కూడా కొనకపోయేవాడిని. అక్షయ తృతీయ ఇలాగే చెప్తారు, ఇదంతా మార్కెటింగ్ గిమ్మిక్, అది ఇది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అది ఇది అంటారు. వాళ్ళకి వెల్త్ క్రియేషన్ వేరే విధంగా రాకపోయినా బంగారంలో పెట్టిన పెట్టుబడి వలన కంపల్సరీ వెల్త్ క్రియేట్ అయింది. సో హిస్టరీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తే ఇది పర్ఫెక్ట్ వచ్చింది. డెఫినెట్గా మనం అక్షయ తృతీయ రోజు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం 100% వెల్త్ క్రియేషనే. అంటే 15% కంపౌండింగ్ అంటే 1000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టామనుకోండి, సంవత్సరానికి 15% మనకు రిటర్న్ వస్తుంది. మనం ఎఫ్డి పెట్టామనుకోండి 4%, 5%, 6% రిటర్న్ వస్తుంది. ఒక బెటర్ ఎఫ్డి లాంగ్ టర్మ్ వేసామనుకోండి 7-8% వస్తుంది. సీనియర్ సిటిజన్స్ అయితే ఒక 0.5% ఎక్కువ వస్తుంది. బట్ దానికన్నా ఎక్కువ మనకు బంగారంలో వచ్చింది. ఇంకొకటి ఏంటి, ఈ బంగారం మనం వాడుకోవచ్చు కూడా. ఎఫ్డి వేసామనుకోండి వచ్చిన లాభాన్ని వాడుకోగలుగుతాం, కానీ అమౌంట్ ఎప్పటికీ లాక్ అయి ఉంటుంది. ఇక్కడ మనం పెట్టే పెట్టుబడి వల్ల, బంగారం మీద పెట్టడం వల్ల ఒక వస్తువు రూపంలోనో, ఒక నెక్లెస్ రూపంలోనో, ఒక కడియం రూపంలోనో మనం వేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి ఉపయోగపడుతుంది. మనం పెట్టిన పెట్టుబడి మీద 15-16% రిటర్న్ అంటే మైండ్ బాగ్లింగ్ రిటర్న్ ఆన్ గోల్డ్. మనం 40 years హిస్టరీ తీస్తే మాత్రం గోల్డ్ మీద 9%, 9.5% రిటర్న్ అని ఒక డేటా చూపిస్తుంది. బట్ లాస్ట్ 10 years నుంచి వచ్చే రిటర్న్ చూస్తే మాత్రం రియల్లీ అలార్మింగ్ ఉంది. మేబీ మనకు అక్షయ తృతీయ రోజు బెటర్ ప్రైస్ దొరుకుతుందేమో, లేదంటే బెటర్ టైం ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ రోజు. ఎందుకంటే సంవత్సరంలో గోల్డ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 10% మూమెంట్ ఇస్తుంది. మేబీ అక్షయ తృతీయ రోజు కొన్న వాళ్ళకి నిజంగా అది ఒక బంగారమైన పెట్టుబడి, ఒక లాభదాయకమైన పెట్టుబడి లెక్కనే కనిపిస్తుంది. సో మనం అక్షయ తృతీయ రోజు పెట్టని వాళ్ళైనా సరే ఇప్పటి నుంచైనా పెట్టుకోవడం సూటబుల్ అని నా సజెషన్. ఓకే, అండ్ నేను ఇన్వెస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ క్యాల్కులేషన్ చూసాక ఎవ్వరూ వదలరు. కంపల్సరీ. నష్టం ఏముందండి బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల? నష్టం ఏం లేదు. ఇప్పటి నుంచి కాయిన్స్ కొనడం వదిలేసి మంచిగా వస్తు రూపంలో కొనుక్కుంటే
కాయిన్ కొన్నాం అనుకోండి, 1 గ్రామ్ 2 గ్రామ్ కాయిన్ కొన్నాం, దాన్ని మనం వాడుకోలేం. గిఫ్ట్గా వాడుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో పెట్టుకోవడానికి ఒక ఆస్తి కూడా పెట్టుకున్నట్టుగా ఉంటుంది. బట్ ఒక వస్తు రూపంలో కొన్నాం అనుకోండి, ఓకే, తగిన వేస్టేజెస్ అవన్నీ ఇప్పుడు స్కీములు రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి కాస్త ఒక్కటండి, గోల్డ్ వస్తువు రూపంలో కొన్నప్పుడు ఒక సింపుల్ క్యాల్కులేషన్ ఏంటంటే, షాప్ కీపర్ చెప్పిన రేట్కి మనకి ఎంత డిస్కౌంట్, ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ మనం నెగోషియేట్ చేయగలిగితే అంత బెటర్ ప్రైస్లో మనకు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది. 10 to 20% డిస్కౌంట్ అంటే, తను ఒక వస్తువు, గోల్డ్ వస్తువు మనం కొన్నాం అనుకోండి, తను సపోజ్ 1 lakh చెప్పాడు అనుకోండి, మన టార్గెట్ ఏముండాలంటే 80,000కి నెగోషియేట్ చేయగలుగుతామా. 20% నెగోషియేషన్ పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు వేస్టేజ్, డైమండ్ ప్రైస్ అంటారు, లేదంటే తరుగు అంటారు, అన్నీ అంటారు. బట్ మనం ప్రాపర్గా నెగోషియేట్ చేస్తే ఇంకా బెటర్ ప్రైస్లో వస్తుంది. మన పర్ఫెక్ట్ గోల్డ్ ప్రైస్కి వస్తువు దొరికినట్టుగా ఉంటుంది కాబట్టి మనకు రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ గోల్డ్ వస్తువుని కూడా మనం వాడుకోవచ్చు. సరే, మరొక విషయం ఏంటంటే, అక్షయ తృతీయకి బయట చూసుకుంటే స్టోర్స్లో ఆఫర్స్ పెడుతున్నారు బాగా. అక్షయ తృతీయకి ఈ ఆఫర్ ఉంది అని చెప్పేసి, మరి కస్టమర్స్కి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అంటే తొందరపడకుండా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి దీంట్లోకి వెళ్ళకుండా వాళ్ళు కొంచెం ఆలోచించి ఆ రోజున గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయా సార్? మీరు గోల్డ్ కాయిన్స్ కొంటే లాస్ తక్కువ ఉంటుంది. అంటే వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ అంతా ఏం ఉండదు. వస్తువు కొనుక్కుంటేనే మీకు డిజైన్ మీద డిపెండ్ అవుతుంది. డైమండ్స్ని అనుకోండి, దాని ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ తరుగు ప్రిపరేషన్ మీద డిపెండ్ అవుతుంది, వస్తువు డిజైన్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఓన్లీ గోల్డ్, అంటే గోల్డ్ విత్ డైమండ్స్ అనే వరకు మనకు లాస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ గోల్డ్ నెక్లెస్ అండ్ ఓన్లీ గోల్డ్, అంటే ఆ డిజైన్లో ఓన్లీ గోల్డ్ ఉండాలి. డైమండ్స్ ఉంటే మనకు లాస్ ఉంటుంది. ఎందుకంటే ఆ డైమండ్ని మనం వెరిఫై చేయలేం, రిటర్న్ కూడా మనకి 80% అలా వస్తుంది. అది గోల్డ్ అనుకోండి బెటర్ ఉంటుంది. సో గోల్డ్ ఆర్నమెంట్ తీసుకొని, ఓకే, డిజైన్ రీజనబుల్గా మంచిగా ఉంది తీసుకొని, నెగోసియేషన్ మాత్రం స్ట్రాంగ్ ఉండాలి. అండ్ పాసిబిలిటీ ఉంది. మనం ఎంత నెగోషియేట్ చేయగలిగితే మనకు అంత బెటర్ ప్రైస్ వస్తుంది. ఒక సింపుల్ థంబ్ రూల్ మనం ఫాలో అయ్యామనుకోండి, గోల్డ్ షాప్లలో వాళ్ళు ఏం చేస్తారంటే క్యాల్కులేటెడ్ స్లిప్ ఇస్తారు, ఎస్టిమేట్ స్లిప్ ఇస్తారు. ఆ ఎస్టిమేట్ స్లిప్ మాన్యువల్గా ఉండకూడదు, మనకు బిల్ రూపంలో ఉండాలి. అంటే ఏంటంటే ప్రైజెస్ అన్నీ అక్కడ కరెక్ట్గా వాళ్ళు డిక్లేర్ చేసి ఉంటారు. సో దాన్ని మార్చడానికి ఉండదు. ఆ వచ్చిన ఎస్టిమేట్ మీద మనం 20% కంపల్సరీ డిస్కౌంట్ వచ్చేటట్టుగా నెగోషియేట్ చేస్తే మనకు బెటర్ ప్రైస్ వస్తుంది. మనం పెట్టే పెట్టుబడి మీద బెటర్ ప్రైస్ వస్తుంది. బట్ నేను బై చేసేటప్పుడు అదే చూసుకుంటాను. మనకు ఇవన్నీ డీటెయిల్స్ రావండి. మళ్ళీ 10% అంటారు, 15% వేస్టేజ్ అంటారు, అదంటారు, డైమండ్ మీద డిస్కౌంట్, అదంతా కాదు. వాళ్ళు ఇచ్చే ఎస్టిమేట్ మీద 20% మనకు డిస్కౌంట్ వచ్చేటట్టుగా మనం మాట్లాడగలిగితే మనకు బెటర్ ప్రైస్గా వస్తుంది, బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, వాడుకోవచ్చు, కంపౌండింగ్ రిటర్న్ కూడా బాగుంటుంది. అక్షయ తృతీయ రోజు మాత్రం గోల్డ్ పర్చేస్ అది పద్ధతి కాదా వదిలేసి ఇన్వెస్ట్మెంట్గా చేసుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి లెక్క అవుతుంది. ఈవెన్ మీరు ఇవాళ రేపు మీరు మియా గోల్డ్ ఉంది, 1 గ్రామ్, 2 గ్రామ్, 3 గ్రామ్, 5 గ్రామ్, 10 గ్రామ్, 20 గ్రామ్, అన్ని డిఫరెంట్ వెయిట్స్లో కూడా మీకు ఆర్నమెంట్స్ దొరుకుతున్నాయి. దొరుకుతున్నప్పుడు మీరు ఆర్నమెంట్ రూపంలో కూడా కొనొచ్చు. అండ్ మీ ఇన్కమ్ 50,000 పర్ మంత్ అనుకోండి, తులం వచ్చేసి 73-74 వేలు నడుస్తుంది. ఓకే, 2 గ్రామ్స్ అంటే 14-15 అవుతుంది, రైట్? మీ 50,000 ఇన్కమ్ అయితే మంత్లీ 15,000 రూపాయలు విత్ వేస్టేజ్ మేకింగ్ అనుకోండి, 17,000-18,000 రూపీస్ వస్తుంది. బట్ వీటి మీద మీకు కంపౌండింగ్ 15% కంపౌండింగ్ వస్తుంది. గోల్డ్ ప్రైస్ మీద వేస్టేజ్ మేకింగ్ మీద రాదనుకోండి, 15% కంపౌండింగ్ వచ్చింది అంటే లాస్ట్ 10 yearsలో ముందు కూడా అలా వస్తుందని ఆశిద్దాం. అట్లీస్ట్ 9-10% అయితే మీకు కంపౌండింగ్ రిటర్న్ వస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీకున్న 50,000 ఇన్కమ్లా ఒక 2 గ్రామ్స్ గోల్డ్ది, 1 గ్రామ్ గోల్డ్ది పర్చేజ్ చేయడం వలన వస్తు రూపంలో వస్తుంది, గ్రోత్ వస్తుంది, బెటర్ ప్రైస్ వస్తుంది. సో ఫైనల్గా సార్, ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారంలో సిగ్గా పెట్టుబడి పెట్టడం వల్ల సంపద శ్రేయస్సు అనేవి సృష్టించవచ్చు అంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ 9 years హిస్టరీ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. లాస్ట్ 40 years హిస్టరీ తీసుకున్న గుడ్ ఎగ్జాంపుల్. బట్ 9 years హిస్టరీ చూస్తే ఏంటంటే అక్షయ తృతీయ రోజు పెట్టిన పెట్టుబడి ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చినట్టుగా ఉంది. సో మనకు అది రైట్ డేనే, ప్రతి ఇయర్ మనం ఎస్ఐపి చేసుకోవడానికి రైట్ డే మన కోసం అది క్రియేట్ చేసినట్టుగా మనం భావించవచ్చు.
థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.